ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడును శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నర్సరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి అనే మహిళ చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి సిబ్బంది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులకు తెలపగా నొప్పి సహజమని వారు బాధితురాలికి నచ్చజెప్పారు. రమాదేవి నొప్పి తట్టుకోలేకపోవడంతో స్కానింగ్ చేసిన వైద్య సిబ్బంది తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళ బంధువులు కంగుతిన్నారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు. నా పేరు రమాదేవి. నేను 25వ తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కకపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒకటి చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా ఆంటీ కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కాకులు పెట్టాను, వదిలాను అని చేశాను. కత్తెర కూర్చుకున్నప్పుడు నేను గట్టిగా అరిస్తే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా. వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్ళాను. నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది బ్లేడ్ అది వచ్చేది. 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 చేసేటప్పుడు గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు కొట్టారంట. గుచ్చుకుందని చూస్తే ఆమె మాట వినకుండా చంపలేని కొట్టారంట. డాక్టర్లే కొట్టారంట. ఎవరో మరి లోనున్నోళ్ళు అట్లా కొట్టడం ఏంది? ఇదే జరిగింది. రేపు ఇంకోటి జరగదా? ఏటికి వారం అవుతుంది. ఆమె ఇంతవరకు పైకి లేకుండా ఎవరు పరిస్థితి? ఎవరైనా వచ్చి వస్తారా? మీరేమన్నా డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మేము ఎందుకు కొడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేసుకున్నాం, మాకు కాలేదా? మరి వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా. ఆపరేషన్ లో మిస్టేక్ అయింది అంటున్నారు. చేస్తామంటున్నారు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు.